తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం ఆవిర్భవించడానికి జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని మనందరికీ తెలుసు. జర్నలిస్టుల అభివృద్ధి మీరిచ్చిన హామీలకు కట్టుబడి నిధులు విడుదల చేయాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఏలుగుందల రమణ. అధ్యక్ష అవకాశం ధన్యవాదాలు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అని చెప్పని ఉన్నటువంటి సంఘం నిన్న వారు వచ్చి విజ్ఞాపించిన అంశం అధ్యక్ష ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ప్రధానం అనేది మనందరూ తెలిసిన విషయమే. వివరం కూడా దాన్ని కారణకు వీల్లేదు. పెద్దలు కేసీఆర్ 2016లో వాళ్ళ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళతో చర్చించి వాళ్ళకు సరైన న్యాయం చేయాలని చెప్పనేటువంటి భావనతో 239 జీవో ఇస్తే దాంట్లో మొట్టమొదలుగా 18,000 మందికి అవకాశం వచ్చింది జర్నలిస్టులుగా కార్డులు రావడం అనేది. అది తర్వాత 2022లో 23,000కు పెరిగింది అధ్యక్ష. అంటే పెరుగుతున్న సంఖ్యకు అనుగుణంగా వాళ్ళకి అవకాశాలు ఇస్తే నూతనంగా చూడటువంటి ప్రభుత్వం ఎన్నికలలో జర్నలిస్టులకు అనేక హామీలు ఇచ్చి ఇవాళ వచ్చిన తర్వాత వాళ్ళ కొత్త జీవో తేవడం వల్ల ఆ జీవో ద్వారా కేవలం 13,000 మందికే అవకాశం వచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఆ జీవో నెంబర్ 52. ప్రధానంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఇచ్చేటువంటిది కేవలం అప్లికేషన్ కార్డులే, ఇతర కార్డులు మాత్రం ఎట్లాంటి పరిగణలు తీసుకోరు. ఆ గుర్తింపు వల్ల వీళ్ళకు సరైన న్యాయం జరుగుతుంది అధ్యక్ష. ఒకవేళ వాళ్ళు ప్రమాదపరంగా ప్రాణం పోయినా ఇతరత్ర ఏమైనా ఇబ్బందులైనా కానీ 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చేటువంటి వెసులుబాటు ఉంది. అంటే దాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా పెద్దలు కేసీఆర్ గారు ఒక 40-42 కోట్ల రూపాయలు ఇస్తే గతంలో పెన్షన్లు కానీ వాళ్ళ విద్యకు సంబంధించి కానీ ఇతరత్ర ఆర్థికంగా వాళ్ళని ఆదుకున్నట్టు పరిస్థితి ఆ యొక్క ప్రెస్ కౌన్సిల్ స్టేట్ ఉన్నటువంటి ఆ కమిటీకి అవకాశం ఉండే. నేడు దాన్ని 100 కోట్లకు పెంచుతామనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చింది. దానికి అనుగుణంగా ఈ మధ్యన ఒక 10 కోట్ల రూపాయలు విడుదల ఇస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. చెప్పిన మాటకు అనుగుణంగా 10 కోట్లు విడుదల కాలేదు, 100 కోట్లు బడ్జెట్లో కేటాయించలేదు. ఆ చెప్పిన మాటకు అనుగుణంగా 10 కోట్లు వెనువెంటనే విడుదల చేయాలని చెప్పని, అదేవిధంగా రాబోయే బడ్జెట్లో 100 కోట్లు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా కేటాయించాలని చెప్పని, దీనివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళకు ఉండేటువంటి రాష్ట్రంలో ఆరోగ్య బీమా పరంగా కానీ, అదేవిధంగా జీవిత బీమా పరంగా కానీ, రైల్వే పాసులకు కానీ, బస్సు సౌకర్యాలు కానీ అవకాశం వచ్చే పరిస్థితి కనుక ఆ 100 కోట్లు కేటాయించినట్టయితే వాళ్ళకు న్యాయం జరుగుతుంది. దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఉండేటువంటి జర్నలిస్టులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇంటి స్థలాలు కేటాయిస్తామనే మాట ఇచ్చిర్రు, అది కూడా అమలు చేయాలని చెప్పని గౌరవ మంత్రి వర్యులకు స్వయంగా వారికి అనుభవం ఉంది. ఇందులో వారికి కూడా ఒక సంస్థ ఉంది, అందులో ఉండేటువంటి సిబ్బంది సాధక పథకాలు వారు తెలుసు కనుక వాటిని ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఉద్యమకారులకు ఉద్యమ నాయకులకు అవకాశాలు వచ్చినాయో దానికి అనుగుణంగా ప్రభుత్వ పరంగా వీళ్లకు సేవ చేయాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రస్తావించిన స్పెషల్ మెన్షన్ అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది.